ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోపోతున్నాం. అదేంటంటే విజయం, పురోగతి. వీటికి సంబంధించి బైబిల్లోనే ఉన్న ఒక ఉదయపు దినచర్య. ఇది నేరుగా గ్రంథం నుంచే వచ్చింది. సరే, ముందుగా మనందరికీ వచ్చే ఒక కామన్ ప్రశ్నతో మొదలు పెడదాం. అదేంటంటే మనం ప్రార్థనలు చేస్తాం, విశ్వాసంతో ఉంటాం, కానీ కొన్నిసార్లు ఆర్థికంగా కానీ మన ఉద్యోగంలో కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎక్కడికక్కడే ఆగిపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది? దీనికి సమాధానం ఏంటంటే మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చెయ్యాలి అన్నది కాదట. అసలు విషయం ఏంటంటే దేవుడు మనకు ఇప్పటికే ఒక సమాధానం ఇచ్చేశాడు. అది కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో ఉంది. కానీ చాలామంది దాన్ని పట్టించుకోవటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. సో ఆ నిర్లక్ష్యం చేయగడిన సమయం ఏంటి? అదే ఈ 4వ జాము. బైబిల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ 4వ జాము అంటే ఏంటో ఎప్పుడు చూద్దాం. పాత రోజుల్లో, అంటే పురాతన ఇశ్రాయేలీల కాలంలో రాత్రిని 4 భాగాలుగా విడదీసేవాళ్లు. వాటినే జాములు అనేవాళ్లు. మీరిక్కడ చూడొచ్చు, సాయంత్రం 6 నుంచి మొదలుపెట్టి ఉదయం 6 వరకు. ఇందులో చివరిది అంటే 4వ జాము ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్య సమయమన్నమాట. అద్భుతాలు జరగటానికి, దేవుడు కార్యం చేయడానికి ఇది చాలా కీలకమైన సమయమని నమ్మేవారు. దీనికి బైబిల్లోనే ఒక పవర్ఫుల్ ఉదాహరణ ఉంది. యేసు శిష్యులు సముద్రంలో తుఫానులో చిక్కుకుపోయినప్పుడు, భయంతో ఉన్నప్పుడు యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చారు. ఎప్పుడొచ్చారు? సరిగ్గా ఇదే సమయంలో, అంటే రాత్రి 4వ జామున. అయితే ఇది కేవలం ఆ ఒక్క సంఘటనకే పరిమితం కాదు. బైబిల్లో చూస్తే పెద్ద పెద్ద కార్యాలు సాధించిన నాయకులందరూ వాళ్ళ జీవితంలో తెల్లవారుజామునే లేవడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. ఇదొక ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది ఒక స్థిరమైన క్రమశిక్షణ. అబ్రహాము తన జీవితంలో అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవడానికి తెల్లవారుజామునే లేచాడు. మోషే దేవునితో మాట్లాడి ఆ 10 ఆజ్ఞలు అందుకోవడానికి ఉదయాన్నే లేచాడు. యెహోషువ యెరికో గోడలు కూలడానికి ముందు, యొర్దాను నది దాటడానికి ముందు ఉదయాన్నే లేచాడు. ఇక యేసుప్రభు అయితే ఇంకనూ చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి ప్రార్థన చేసుకునేవారనుంది. సో వీళ్ళందరి జీవితంలో గొప్ప కార్యాలు ఉదయాన్నే మొదలయ్యాయి. ఇక్కడే అసలు కీలకమైన పాయింట్ ఉంది. యోబు గ్రంథంలో దేవుడే స్వయంగా యోబును అడుగుతాడు, నీ జీవితంలో ఎప్పుడైనా ఉదయానికి ఆజ్ఞ ఇచ్చావా అని. అంటే ఏంటి? ఉదయం అనేది కేవలం నిద్ర లేచే సమయం కాదు. అది మనం మన ఆధీనంలోకి తీసుకోవాల్సిన సమయం. మన రోజుని మనమే నిర్దేశించుకోవాలి, కమాండ్ చేయాలి. ఓకే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉదయపు దినచర్యలో ఒక 3 గంటల ప్రణాళిక ఉంది. దాన్నిప్పుడు మనం విడదీసి చూద్దాం. ఆ 3 గంటల ప్రణాళిక ఇదే. మొదటి గంట అనుసంధాన గంట, అంటే దేవునితో కనెక్ట్ అవ్వడం. 2వ గంట ప్రకటన గంట, అంటే మన రోజును మనం ప్రకటించడం. ఇక 3వ గంట పదును పెట్టే గంట, అంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. సరే, ముందుగా మొదటి 2 గంటల గురించి లోతుగా చూద్దాం. అంటే అనుసంధానం మరియు ప్రకటన. ఆత్మ, మన ఉద్దేశ్యం, ఈ రెండింటినీ సరిచేసుకోవడం అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొదటి గంట అంటే 3 నుంచి 4 గంటల మధ్య మనం చేయాల్సింది అనుసంధానం. అంటే కృతజ్ఞత చెప్పడం, వాక్యాన్ని ధ్యానించడం, దేవుడు ఏం చెప్తున్నాడో ప్రశాంతంగా వినడం. ఇక 2వ గంట అంటే 4 నుంచి 5 గంటల మధ్య మన రోజు గురించి, మన భవిష్యత్తు గురించి ధైర్యంగా ప్రకటించాలి, ప్లాన్ చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ల కోసం ప్రార్థించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం లేదు, ప్రతిదానికి బైబిల్లో ఆధారముంది. ఇది చాలా చాలా ముఖ్యమైన వచనం. దేవుడు స్వయంగా యెహోషువతో అంటున్నాడు, ఈ వాక్యాన్ని నువ్వు పగలు రాత్రి ధ్యానిస్తే అప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుంటావు, విజయం సాధిస్తావని. అంటే చూడండి, ఉదయాన్నే వాక్యాన్ని ధ్యానించడానికి మన జీవితంలో వచ్చే విజయానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్. సరే, మొదటి 2 గంటలు చూశాం. ఇప్పుడు ఆ చివరి గంట అంటే పదును పెట్టే గంట గురించి చూద్దాం. మనం ప్రార్థనైతే చేశాం, కానీ ఆ అవకాశాలు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి కదా. ఈ గంట దానికోసమే. ఈ వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తన పనిలో నైపుణ్యం ఉన్నవాడు రాజుల ముందు నిలబడతాడు అని చెప్తోంది. అంటే దేవుడు మనల్ని కేవలం ఆశతో, ప్రార్థనతో మాత్రమే ఆశీర్వదించడు.
మనం కూడా మన వంతుగా నైపుణ్యాన్ని, సంసిద్ధతను చూపించాలి. దేవుడు విశ్వాసాన్ని ప్రేమిస్తాడు, కానీ సంసిద్ధతను కూడా ప్రోత్సహిస్తాడు. చూడండి, ఇది చాలా ప్రాక్టికల్. ఈ చివరి గంటని 2 భాగాలుగా విభజించారు. మొదటి అరగంట 5 నుంచి 5:30 వరకు మన నైపుణ్యాలను పెంచుకోవాలి. మనం చేసే పని గురించి చదవటం, కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటివి. వాక్యం ఏం చెప్తోంది? గొడ్డలి మొద్దుబారితే ఎక్కువ కష్టపడాలి, అదే పదునుగా ఉంటే పని సులభమవుతుంది. ఇక తర్వాటి అరగంట 5:30 నుంచి 6 వరకు మన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. కొంచెం వ్యాయామం చేయడం, మనల్ని మనం ప్రెజెంటబుల్గా ఉంచుకోవడం. లేచి ప్రకాశించడం అంటే ఇదే. ఇదంతా విన్నాక ఒక ప్రశ్న రావచ్చు, అయ్యో ఇది మరి కష్టంగా ఉందే, ఒక రోబోలా బతకాలా అని. కానీ అక్కడే ఒక ముఖ్యమైన విషయముంది. ఇది ఒక కఠినమైన నియమం కాదు. దీంట్లో విశ్రాంతికి కూడా చోటుంది. అది కూడా దేవుని ప్రణాళికలో భాగం. ఈ రెండిటి మధ్య తేడాని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది కృపతో కూడిన ఒక లయ, అంతేగాని మతపరమైన భారం కాదు. ఇది మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక సాధనం, అంతేగాని రోజువారీ శిక్ష కాదు. అప్పుడప్పుడు మిస్ అయితే అపరాధ భావంతో కుంగిపోవడం కాదు. ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మన హృదయం దేనికి ప్రాధాన్యత ఇస్తుందనేదే ముఖ్యం, అంతేగాని టైం టేబుల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యామా లేదా అన్నది కాదు. చూసారా, దేవుడే తన ప్రియులకు నిద్రను బహుమతిగా ఇస్తాడట. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అనేది సోమరితనం కాదు, లేదా విశ్వాసం తక్కువైనట్టు కాదు. అది కూడా దేవుడిచ్చిన బహుమతే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, లక్ష్యం పర్ఫెక్ట్గా చేయటం కాదు, మన రోజులో మొదటి గంటలని దేవునికి, మన అభివృద్ధికి ప్రాధాన్యతగా చేసుకోవటం. ఎక్కడున్నామో అక్కడి నుంచి మొదలుపెట్టాలి. పర్ఫెక్షన్ కోసం చూడొద్దు, ప్రాధాన్యత మీద దృష్టి పెట్టండి. ఈ మొత్తం చర్చ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం రేపటి కోసం ఎదురుచూస్తున్న విజయం బహుశా ఈ ఉదయపు నిశ్శబ్దంలో, ఆ తెల్లవారుజాము సమయంలోనే మన కోసం వేచి ఉందేమో. మనం వెతుక్కుంటున్న సమాధానం ఆ అలారం స్నూజ్ బటన్కి అవతల వైపు ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.